హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు ట్విట్టర్లో ఒక వీడియో చూశాను. ఆ వీడియో చూసిన తర్వాత నాకు కోపం వచ్చింది, బాధేసింది. అంతకుమించి కూడా ఆ వ్యక్తి మీద జాలేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో ఏంటో ప్లే చేస్తే చూడండి. వీడియో చూశారు కదా, అంటే పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోతే, మన మైండ్ చక్కగా లేకపోతే, మనకి ఏం చేయాలో తెలియక ఫ్యానిజం పేరుతో ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేయాలన్న థాట్స్ వచ్చినప్పుడే మనం ఇట్లాంటి పనులు చేస్తాం. అతను ఎవరో తెలియదు, ఆ టాటూ వేసుకున్న అతను నాని నాని అన్న ఫ్యాన్ అని చెప్పేసి కరెక్ట్ తెలుస్తుంది. ఎందుకంటే ఆ ట్వీట్ వేసింది కూడా నాని అన్న అభిమాని కాబట్టి ట్విట్టర్లో. దాని ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా పెట్టాడు అతను. అక్కడికి వెళ్ళి ఆ వీడియో డౌన్లోడ్ చేసి నేను మీకు ఆ వీడియో డిస్ప్లే చేస్తున్నాను. సో ఫస్ట్ థింగ్, ఎవరైతే ఆ టాటూ వేయించుకున్నారో, సో అతనికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, తమ్ముడు, నువ్వు టాటూ వేయించుకోవాలనుకుంటే హీరో పేరు వేయించుకో, నాని అని చెప్పేసి. అంత చక్కగా ఉందిగా పేరు అన్నకి, నాని అని చెప్పేసి వేయించుకో. నాని అన్న వేయించుకో, నాని అన్న భక్తుని వేయించుకో. అట్లా రకరకాలుగా వేయించుకోవచ్చు. ఇప్పుడు నువ్వు ఆ టాటూ ఖచ్చితంగా చూస్తూ ఉంటే అది టెంపరీ టాటూలా లేదు, పర్మనెంట్ టాటూలానే ఉంది. పర్మనెంట్ టాటూనే అది. ఇప్పుడు ఆ టాటూ వేసుకుని నువ్వు ఇంటికి వెళ్తావు, మీ అమ్మ బాబులు చూస్తారు, నేను మీ నాన్న ఏమని పిలవాలరా? మీ అమ్మ చూస్తే ఎంత బాధపడుద్ది? మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ వీళ్ళందరూ ఏమని పిలవాలి? నిన్ను ఆ పేరు పెట్టి పిలుస్తారా? కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందా? బ్రెయిన్ పనిచేస్తుందా? అభిమానం పేరుతో ఎవడైనా సరే హీరో బర్త్డే అప్పుడు 10 మందికి అన్నం పెడతాడు, బట్టలు లేని బట్టలు ఇస్తాడు, ఇట్లా రకరకాల చలివేంద్రాలు పెడతారు, బ్లడ్ డొనేట్ చేస్తారు, ఇట్లా రకరకాల పనులు చేస్తూ ఉంటారు. సినిమా రిలీజ్ అయినప్పుడు పేపర్స్ ఎగరేస్తారు, అది క్రాకర్స్ వెలిగిస్తారు, కటౌట్స్ కడతారు, బ్యానర్స్ పెడతారు. ఇది ఫ్యాన్స్ చేస్తుంది, చేయాల్సింది. అర్థమైందా? 10 మందికి ఉపయోగపడేలాగా, మీరు ఆనందపడేలాగా పనులు చేయాలి. అప్పుడు మిమ్మల్ని చూసి చప్పట్లు కొడతారు. ఇట్లా చేస్తే చంపేద్ది. అర్థమైందా? నిజంగా అతని మానసిక పరిస్థితి ఎలా ఉంది అంటే, తనకి పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయి తను ఏం చేస్తున్నాడు అంటే, ఫ్యానిజంలో ఒక పీక్ ఎత్తుక్కుందాం, ఎవడు చేయలేంది మనం చేస్తే రీచ్ వస్తుంది అన్న ఉద్దేశంతో చేశాడా? లేకపోతే నేనే నానికి టాప్ 1 ఫ్యాన్ అనిపించుకోవడానికి తను వేయించుకున్నాడా అనేది అర్థం కావట్లా. జాలేస్తుంది నిజంగా ఆ కుర్రోని చూస్తూ ఉంటే. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఎట్లా ఫీల్ అవుతారని ఆలోచిస్తున్నాను నేను. ఇంకొకటి, ఇప్పుడు ఎవడైతే ఆ టాటూ వేశాడో వాడైనా చెప్పాలి కదా. అతన్ని ఐడి కూడా మెన్షన్ చేస్తాను ఇక్కడ, ఇన్స్టాగ్రామ్ ఐడి నంబర్ అదంతా తీసేసి మెన్షన్ చేస్తా. తరుణ్ టాటూయిస్ట్. ఓకే, ఫేస్ కూడా నేను చూపించను. తరుణ్ టాటూయిస్ట్, కాకినాడ అంటే అతనిది. బ్రదర్, నువ్వు అయినా సరే అతని దగ్గరికి వచ్చినప్పుడు ఒక టాటూ, నీ ఇన్స్టాగ్రామ్లో నేను చూశాను, దేవుడు బొమ్మల టాటూలు ఉన్నాయి, ఇంకా రకరకాల టాటూస్ ఉన్నాయి. సో ఆ మధ్యలో ఈ యొక్క టాటూ వీడియో నీకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్, కమెంట్స్ కూడా ఆఫ్ చేసుకోండి. అతను తెలుసు అతనికి కూడా ఇది చాలా వరస్ట్ కైండ్ ఆఫ్ థింగ్. ఇప్పుడు ఇది నేను పోస్ట్ చేస్తే నాకు రీచ్ వస్తుంది, నా టాటూ షాప్కి ఫేమ్ వస్తుంది అని ఉద్దేశంతో నువ్వు పెట్టావో, మరి దేనికి పెట్టావో నాకు తెలియదు. కానీ అన్ని దేవుడు బొమ్మల మధ్యన నువ్వు ఇది ఒక వరస్ట్ కైండ్ ఆఫ్ ఒక బూత్ని టాటూగా వేయించుకోవడమే నీచం. అంతకంటే నీచం ఏంటంటే, నువ్వు దాన్ని ఎంకరేజ్ చేసి, నువ్వు టాటూ వేసి దాన్ని ప్రమోట్ చేసి ఆ వీడియోని నువ్వు ఇన్స్టాగ్రామ్లో పెట్టడం, కమెంట్స్ కూడా ఆఫ్ చేసుకున్నావు. నీకు తెలుసు నెగిటివ్ కమెంట్స్ వస్తాయి, నన్ను వేసుకుంటారు గట్టిగా అని చెప్పేసి. సో కమెంట్స్ ఆఫ్ చేసేసావు చాలా సింపుల్గా. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, బేసిక్లీ నాని అన్నకి రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న నువ్వు ఈ వీడియో చూస్తలేదు నాకు తెలియదు, నేను మిమ్మల్ని ట్విట్టర్లో కూడా మెన్షన్ చేశాను. దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే టు ఎక్స్ప్రెస్ అవర్ లవ్ టువర్డ్స్ ఎనీ హీరో. ఓకే, మీరు ఇటువంటి షిట్టి థింగ్స్ని ఎంకరేజ్ చేయరు అని నాకు తెలుసు. సో దయచేసి మీరు వీడియో చేయాలి. మీరు వీడియో ఎందుకు చేయాలి అంటే అన్న, ఆ అభిమాని మీద ఎందుకు చేయాలంటే, ఇప్పుడు అదేదో పెద్ద హై అనుకొని, అదేదో పెద్ద గొప్ప అనుకొని, అతని చూసి ఒక 10 మంది ఎంకరేజ్ అయ్యి, మీ అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకొక 10 మందో 15 మంది వేయించుకున్నారు అనుకోండి, దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ట్రెండ్ అన్న. దయచేసి మీరు దీని మీద రెస్పాండ్ అవ్వాలి, లేకపోతే ట్వీట్ అని వేయాలి. ఒక ట్వీట్ సోషల్ మీడియాలో, మీ ఫేస్బుక్ అకౌంట్లోనో, ఇన్స్టాగ్రామ్లోనో, ట్విట్టర్లోనో, ప్రతి ప్లాట్ఫామ్లో
మీరు ట్వీట్ అయినా వేయండి, లేకపోతే డైరెక్ట్ వీడియో అయినా చేయండి. బికాజ్ వీడియో చేయడం అనేది కరెక్ట్, ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది వీడియో చేయడం వల్ల. సో ఖచ్చితంగా మీరు నేను దీన్ని ఎంకరేజ్ చేయను, ఇట్లాంటి వాటిని నేను ఖచ్చితంగా ఖండిస్తాను అన్న రీతిలో కొంచెం సీరియస్గానే వీడియో చేయండి అన్న. నేను మీ నుంచి ఖచ్చితంగా ఇది ఇట్లాంటి వరస్ట్ కైండ్ ఆఫ్ థింగ్ ని అపోజ్ చేస్తా ఒక వీడియో అయితే ఖచ్చితంగా మీరు రెస్పాండ్ అవుతారని చెప్పేసి అనుకుంటాను. దానికోసం వీడియో చేస్తాను. లేకపోతే నాకు అసలు అది చూడంగానే నాకు అసలు మంచిగా అనిపించలా. అసలు మంచి కల్చర్ కాదు ఇది. అరే బాబు, అది సినిమాలో క్యారెక్టర్ అన్న నాయన, అది ఒక హీరో యాక్ట్ చేసిన క్యారెక్టర్ అది. ఇప్పుడు నాని గారు కూడా ఏమి పర్మనెంట్ టాటూ ఏం కాదు, టెంపరీ టాటూ, జస్ట్ ఫర్ క్యారెక్టర్ అని వేసుకున్నారు అంతే. దాన్ని మీరు సీరియస్గా తీసేసుకొని పర్మనెంట్ టాటూ అలా ఒక బూత్ని చేతి మీద వేయించుకోవడం అన్నది నిజంగా జాలేస్తుంది తమ్ముడు. నాకు నిజంగా చెప్తున్నాను కదా, జాలేస్తుంది. ఎంత వీలైతే అంత త్వరగా టాటూ రిమూవ్ చేసేసుకో, మంచిది కాదు అది. ఎందుకంటే మన కల్చర్ అది కాదు. మీరు ఫ్యానిజం పేరుతో రకరకాలుగా పొద్దున్న లెగిస్తే ఎవరైనా కావచ్చు, అది అందరు అభిమానుల గురించి చెప్తున్నా, రకరకాలుగా బూతులు తిట్టుకుంటూ ఉంటారు, రకరకాలుగా చేస్తూ ఉంటారు, నేను కాదంటలేదు, అది ఎవడో ఆపలేడు. కానీ ఈ ట్రెండ్ ఏదైతే ఉందో, ఒక సినిమా తాలూకు క్యారెక్టర్ కోసం నాని గారు ఏదో వేసుకుంటే మీరు దాన్ని తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈస్ చేతి మీద వేసేసుకోవడం ఏంటి భయ్యా? ఎక్కడికి వెళ్తున్నాం మనం? సినిమాలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు, మంచి చెడు అనేది మనలో ఉంటుంది. సినిమాలో ఉన్న మంచినే తీసుకోవాలి, చెడుని వదిలేయాలని చెప్పేసి అంటారు. మరి ఇవి చూస్తుంటే చెడునే తీసుకుంటున్నాం కదా, పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయినట్టే కదా. ఇక సినిమాలు చూసి ఇంపాక్ట్ అవ్వరు అని నేను మొన్నటిదాకా అనుకునేవాడిని. ఖచ్చితంగా అవ్వరు. సినిమాల్లో 100 మంది నరికితే మనం బయట నరకం కదా. సినిమాలో చేసే స్టంట్లన్నీ మనం బయట చేయం. జస్ట్ అది ఒక 2.5 గంటలో 3 గంటలో ఒక హై, మనకి ఒక ఎంటర్టైన్మెంట్. జస్ట్ చూస్తాం, వస్తాం, 10 మందితో మాట్లాడతాం, ఆనందపడతాం, వదిలేస్తాం అంతే. అంతేగాని అది తారాస్థాయికి వెళ్ళిపోయి చేతుల మీద టాటూ వేయించుకొని ఒక బూత్ని టాటూ వేయించుకుంటే మిమ్మల్ని నిజంగా మనం ఒక హీరోని అభిమానిస్తున్నాం అంటే మన తల్లిదండ్రులు అర్రే ఈడు ఒక ఎదవ, ఒక హీరోని చూసి ఇన్స్పైర్ అయ్యి మంచిగా మారాడు, మంచి పనులు చేస్తున్నాడు, 10 మందికి హెల్ప్ చేస్తున్నాడు, బ్లడ్ డొనేషన్ చేస్తున్నాడు రా, హీరో బర్త్డేకి ఆహారం లేనోడికి ఆహారం పెడుతున్నాడు రా, బట్టలు లేనోడికి బట్టలు ఇస్తున్నాడు రా అంటే మన పేరెంట్స్ ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఇవి చూస్తే నిన్ను కాదు, ఫస్ట్ నీ హీరోని తిడతారు. నిన్ను చూసి ఎంకరేజ్ అయ్యి ఇంకో 10 మంది పేరెంట్స్ రేపనాడ ఏం జరుగుద్దంటే, సినారియో ఎట్లా ఉంటుందంటే, నాని అన్న నువ్వు నిజంగా రెస్పాండ్ అవ్వకపోతే అన్న నాకు ఎందుకు అనిపిస్తుంది ఇది పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయి ఒక 10 మంది వేసుకుంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చి రేపు మీడియాలో కూర్చుంటారు, అయితే అది చూసి ఇంకెవరైనా రెస్పాండ్ అవుతారు. వాళ్ళ పేరెంట్స్ ఒకవేళ ఇంట్రోవర్ట్స్ అయితే బాధపడితే ఇంట్లో కూర్చుంటారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఎలా ఉందంటే ఇది ఫుల్ వైరల్ అయిపోతుంది. ఇప్పుడు ఇది ఖచ్చితంగా అవుట్ ఆఫ్ ది హ్యాండ్ వెళ్ళిపోయింది. ఇక దీనికి సంబంధించి ఇప్పుడు మన ఎవరైతే ఇంటలెక్చువల్స్ క్రిటిక్స్ అన్న పేరుతో కొంతమంది ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. వాళ్ళు మీ గురించి డిబేట్స్ పెడతారు ఖచ్చితంగా. ఇది కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో మీకు కన్వే చేద్దాం అనుకున్నానన్నా. మీరు ఖచ్చితంగా వీడియో చూస్తారు లేదు నాకు తెలియదు, కానీ రేపు మరి ఆ సినారియో రాకూడదు, మరి తారాస్థాయికి వెళ్ళిపోకూడదు. ఒక హీరో గురించి డిబేట్స్ పెట్టి నాని అన్న గురించి 10 మంది చెడ్డగా మాట్లాడకూడదు, నాని సినిమా వల్ల యూత్ చెడిపోతున్నారు అనేటువంటి థంబ్నెయిల్ రాకూడదు అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో ప్లీజ్ నేను కన్వే చేసేది ఏంటంటే నాని అన్నకి, ప్లీజ్ మీరు రెస్పాండ్ అవ్వండి అన్న. మీరు రెస్పాండ్ అయితే అక్కడతో అయిపోద్ది, లేకపోతే ఒకడు చూసి 10 మంది వేసుకుంటాడు, మొత్తం స్పాయిల్ అయిపోద్ది. సో థ్యాంక్ యూ సో మచ్.